అల్లం టీ అయితే 2, 3 వెరైటీస్ అయితే ఉన్నాయండి. నేనైతే ఇదైతే హైదరాబాద్ వెళ్ళేటప్పుడు హైవే మీద చూశాను. అక్కడ వారిని అడిగితే మాకైతే చెప్పారు. మా వారికి అల్లం టీ, బెల్లం టీ అంటే చాలా ఇష్టం అన్నమాట. తన కోసం అయితే అడిగేశాను. అక్కడ టీ చాలా బాగుంది, నాకు తాపిచ్చారు. అడిగేశాను. అడిగితే వారు అన్నారు, కాసేపు పాలల్లో నానాలమ్మ అన్నారు. అది ఎలా అని అడిగితే, పాలు ఉంటాయి కదా, పాలల్లో కాస్త అల్లం ముక్క దంపి వేసుకొని ఆ తర్వాత టీ పొడి వేసి పక్కకు పెట్టాలమ్మా. ఒక 5 మినిట్స్ దాకా పక్కకు పెట్టేసి తర్వాత స్టవ్ పైన పెట్టి మరిగిన తర్వాత యాలకేసి దాంట్లో మరిగేటప్పుడు బెల్లం వేస్తే చాలా బాగుంటుంది టీ. చాలా టేస్ట్గా ఉంటుంది, కమ్మటి వాసన కూడా వస్తూ ఉంటుంది అని చెప్పారండి. నేనైతే ఇంట్లో ఈరోజు అలాగే ట్రై చేశాను. అది మరుగుతుంటే మాత్రం నిజంగా కమ్మటి వాసన వచ్చిందండి. అక్కడ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. ఆ టీ పోసుకొని వెళ్ళి మా వారికి అయితే ఇచ్చాను. మా వారు చాలా ఇష్టంగా తాగుతున్నారండి. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా.